వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంబేద్కర్ జయంతి రోజున ఈ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. ఈ నెల 8న ఇందుకు సంబంధించిన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణపై నేడు గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఈ జీవో తొలి కాపీని మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ 1లో, మధ్యస్థ లబ్ధి పొందిన కులాలను గ్రూప్ 2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ 3లో చేర్చింది. 2011 జనాభా గణాంకాల ప్రాతిపదికన ఎస్సీ జనాభాలో 61.96% ఉన్న మాదిగ కులంతో సహా 18 కులాలను గ్రూప్ 2 కింద చేర్చి 9% రిజర్వేషన్లు ప్రతిపాదించింది. 29.26% ఉన్న మాల అయ్యవార్ కులంతో సహా 26 కులాలను గ్రూప్ 3లో చేర్చి 5% రిజర్వేషన్లు, 3.28% మంది ఉన్న 15 కులాలను గ్రూప్ 1లో చేర్చి 1% రిజర్వేషన్ ప్రతిపాదించింది. కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా ఊపాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ 4 సిఫార్సులు చేసింది. వాటిలో రాష్ట్రంలోని మొత్తం ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనలు ఆమోదించిన సర్కార్ క్రిమిలేయర్ సిఫార్సును తిరస్కరించింది. మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టింది. 2 చోట్ల నివేదికకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు 3 దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూరింది.